నిన్ను అసలు ఎవత్తివే నువ్వు? ఎందుకొచ్చావు ఇక్కడికి? నువ్వు ఆ రుద్రాన్ని కూడబలుక్కుని మా ఇంటిని నాశనం చేయడానికి వచ్చారా? ఆంటీ, ఎవ్వరే నీకు ఆంటీ? వరుసలు కలిపావంటే పళ్ళు రాలగొడతాను. చంద్రకతో ఏం చెప్పావు? నా కోడలు చివరికి నా మాటే విననంతగా నువ్వేం మాట్లాడావు? తనని ఎలా మార్చావు? బ్రతికినంతకాలం మమ్మల్ని వేధించుకు తింది. ఇప్పుడు నువ్వు తయారయ్యావా? ఇంత దూరం వస్తుంది అంటే ఎప్పుడో దానికి కట్టిన ఆక్సిజన్ మాస్క్ పీకేసి ఉండేదాన్ని. చస్తే దరిద్రం పోయేది. అది మీరు చెయ్యలేరా ఆంటీ? ఎందుకంటే మీరు మంచివాళ్లు కాబట్టి రుద్ర ఈరోజు ఇలా ఉంది. మీరు అత్తగారిలా కాకుండా ఓ సాటి ఆడదానిలా ఆలోచించండి. రుద్ర కోరికలో న్యాయం ఉంది. న్యాయం కాదు, అన్యాయంగా ఆలోచిస్తోందది. తను సుమంగళిగా పోవాలి అంటే నా కోడలి మెళ్ళ తాళి తీసి కట్టించుకోవాలా? ఏ ప్రపంచంలో వేరే మగాడే లేడా? నా కొడుకే దొరికాడా? ఇది దాని ఆలోచన, నీ ఆలోచన నాకు తెలీదు. చివరికి ప్రాణం పోతూ కూడా మమ్మల్ని సాధించాలి అని చూస్తోంది. ఏం జాతి మీది? పెళ్ళైన మగాళ్ళు తప్ప మీకు వేరే ఎవరూ దొరకరా? దానికెలాగో సిగ్గులేదు. చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తూ సావు పల్లెకి ఎక్కింది. కనీసం నీకైనా బుద్ధుండదు. అదే నీ మొగుడినైతే ఇలాగే అడిగేదానివా? మరే మాట కూడా లేకుండా తాళి కట్టించేదాన్ని. నేను మాత్రం నా కొడుకు చేత తాళి కట్టించను. నువ్వెలా ఈ పెళ్లి చేస్తావో నేను చూస్తాను. నువ్వు చంద్రికని భరత్ని మార్చి తాళి కట్టించడానికి ఒప్పించినా వాడు రుద్రాణి మెళ్ళలో తాళి కట్టే ఒక్క క్షణం ముందైనా దాని ఊపిరి ఆపేస్తాను. చంద్రిక, నీకేమన్నా పిచ్చా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నేనా రుద్రానికి చూడు, ఆ నేత్ర ఏదో పిచ్చిగా వాగిందని నువ్వు కూడా అదే పట్టుకొని నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. ఏమండి? అరే, అసలు మిమ్మల్ని అనాలి. మీరు మీ ఫ్రెండ్ కోసం వచ్చారా, లేదంటే మా జీవితాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చారా? ఇప్పటిదాకా రుద్రాణితో పడ్డాను చాలదా? ఇప్పుడు ఇంకా మీరు తయారయ్యారు. ఏమండి, ఇందులో తన తప్పేమీ లేదు. తను అడిగిన దాంట్లో న్యాయం ఉంది అనిపించింది. ఏంటి న్యాయమా? ఏది న్యాయం చంద్రిక? కొన ఊపిరితో ఉన్న మనిషికి ట్రీట్మెంట్ ఇప్పించాలి అన్నావు, అది న్యాయం. తనకి ఎవరు లేరని మనమే చూసుకోవాలి అన్నావు, అది న్యాయం. ఎంత డబ్బైనా పెడదాం అన్నావు, అది న్యాయం. కానీ ఇలా చనిపోయే మనిషి మెడలో తాళి కట్టడం అంటే నో వే, అది నా వల్ల కాదు. ఏమండి, తన మెళ్ళో తాళి కట్టి తనతో కాపురం చేయమని చెప్పడం లేదు. ఎలాగో చనిపోయే మనిషిని సుమంగళిగా సాగనంపుదామంటున్నాను. ఇంత చేసిన వాళ్ళం ఇదొక్కటి చేస్తే కనీసం తన ఆత్మైనా శాంతిస్తుంది కదండి. తను బ్రతుకుండగా మనల్ని ప్రశాంతంగా బ్రతకనిచ్చిందా? ఇప్పుడు తన ఆత్మకి శాంతినివ్వడానికి ఒకవేళ నువ్వు చెప్పినట్టు దాని మెడలో తాళి కడితే నేను జీవితాంతం అశాంతితోనే బ్రతకాలి. నేను చేసింది తప్పనే బాధ నా మనసుని తొలిచేస్తూనే ఉంటుంది. నేను హ్యాపీగా ఉండలేను చంద్రిక. అది కాదండి, ఇన్నాళ్ళు ఎన్నో భరించారు. రుద్ర చేసిన పనులకి ఎన్నో కష్టాలు అనుభవించారు. అంత ద్రోహం చేసినా తన మీద ఇంత మానవత్వం చూపించిన వాళ్లే ఈ ఆఖరి సాయం చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? మధ్యలో మీరు మాట్లాడకండి. మీ ఆవేశం నాకు అర్థమైందండి, కానీ నా బాధను మీరు అర్థం చేసుకోండి.
రుద్రాకి సుమంగళిగా ఓ ముత్తైదువుగా అలంకరించుకొని చనిపోవాలని కోరిక. కాని తన ఆఖరి కోరిక తీర్చడం ఓ ఫ్రెండ్గా నా బాధ్యత. యాండి, మీకు తెలీదని కాదు, ఉరిశిక్ష వేసే ముందు కూడా నేరస్తుణ్ణి నీ ఆఖరి కోరికేంటి అని అడుగుతారు. అలా అడిగి ఆ కోరిక నెరవేర్చడం మన బాధ్యతని న్యాయశాస్త్రంలోనే ఉంది. ఆ శాస్త్రాన్నే మనం చదువుకున్నాం. మనమే ఇది పాటించకపోతే ఎలా అండి? వెంటిలేటర్ తీసేస్తే తన ప్రాణం పోతుంది. అలాంటి మనిషికి తాళి కట్టి సుమంగళిగా సాగనంపితే తప్పేంటండి? అవును భరత్ గారు, చంద్రిక గారు చెప్పింది నిజమే. రుద్రాన్ని ఆఖరి కోరిక తీర్చడం న్యాయమే. ఏంటి న్యాయం విక్రమ్? ఏ ఆ పని నువ్వెందుకు చేయకూడదు? విక్రమ్, నువ్వే తాళి కట్టొచ్చు కదా. రుద్రాణిని ప్రాణంగా ప్రేమించావు కదా. తన కోసం ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాడివి ఇప్పుడు తాళి కట్టి తనని సుమంగళిగా సాగనంపు. తప్పేం లేదు కదా. మీ ఫ్రెండ్ సుమంగళిగా వెళ్ళాలి. విక్రమ్ తాళి కడతాడు. చూడండి భరత్ గారు, నేనడిగింది రుద్ర ఆత్మకి శాంతి కలిగేలా చేయమని. రుద్ర విక్రమ్ని ప్రేమించలేదు, మిమ్మల్నే ఇష్టపడింది. మీ చేత తాళి కట్టించుకుంటే ఆ సంతోషంతో తన కన్ను మూస్తుంది, తన ఆత్మకి శాంతి చేకూరుతుంది. విక్రమ్ తాళి కడితే అది జరగదు. అవును భరత్ గారు, రుద్రాణి కోసం నేను ఏం చేయడానికైనా ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటాను. కానీ నేను తాళి కడితే రుద్రాణికి ద్రోహం జరుగుతుందండి. అందుకని అందరూ కలిసి నన్ను దోషిగా మార్చాలనుకుంటున్నారా? నేను రుద్రాణి మెడలో తాళి కడితే నా భార్యకి నేను ద్రోహం చేసినట్లవుతుంది. మీ భార్య నేనే చెప్తున్నాను కదండి. అలాంటప్పుడు ఇది ద్రోహం ఎలా అవుతుంది? చంద్రిక, ప్లీజ్ అండి, ఇది రుద్రాణి ఆఖరి కోరిక. మీరు తాళి కడితేనే తను ప్రశాంతంగా కన్ను మూస్తుంది. చంద్రిక, నీకు అర్థం కావడం లేదు. మీరే అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు భరత్ గారు. నేనేమీ రుద్ర మంచి మనిషిని తన తరపున మాట్లాడడం లేదు. అపకారికి ఉపకారం చేయటం గొప్ప వ్యక్తుల లక్షణమని గుర్తు చేస్తున్నాను. తను ఎన్ని పాపాలు చేసినా ఇంతకాలం క్షమించారు. ఈ ఒక్క సాయం చేశారంటే కనీసం వచ్చే జన్మలో అయినా రుద్రాకి ఒక మంచి జీవితం దక్కుతుందని ఓ ఆశండి. ప్లీజ్ అండి, కాదనకండి. నా కోసం ఈ ఒక్కటి చెయ్యండి ప్లీజ్. అత్తయ్య,